డైలీ టేస్ట్ ది డైలీ. ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావును టార్గెట్ చేశారు. హరీష్ రావుకు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వడాన్ని ఆమె తప్పుపట్టారు. అధికారంలో ఉండగా ఎన్నో తప్పులు చేసిన వారు అసెంబ్లీలో ఏం మాట్లాడతారంటూ సెటైర్లు వేశారు. అసలు గులాబీ పార్టీలో డబుల్ షూటర్ లేకుంటేనే పార్టీ బాగుపడుతుందని కవిత ఆరోపించారు. ఓవైపు అధికార పార్టీని హరీష్ రావు టార్గెట్ చేస్తుంటే కవిత మాత్రం హరీష్ రావును వెంటాడటం హాట్ టాపిక్ అవుతుందా? తెలంగాణలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ పార్టీల మధ్య వాటర్ వార్ నడుస్తోంది. మూసీ నది ప్రక్షాళనపై నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. అటు సీఎం రేవంత్ రెడ్డి, ఇటు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు మధ్య నువ్వా నేనా అన్నట్టుగా డైలాగులు నడిచాయి. ఈ క్రమంలోనే ఎంట్రీ ఇచ్చారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. హరీష్ రావుకు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పదవి ఇవ్వడమేంటని ప్రశ్నించారు. గతంలో అన్ని తప్పులు చేసిన వారు అసెంబ్లీలో ఏం మాట్లాడతారంటూ సెటైర్లు వేశారు. అసెంబ్లీలో హరీష్ రావు, రేవంత్ మధ్య మ్యాచ్ జరిగిందన్నారు. అసలు ఈ నీటి వివాదానికి చెక్ పెట్టాలంటే గులాబీ బాస్ కేసీఆర్ సభకు రావాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ ను కసబ్తో పోల్చడం తప్పు అని కవిత అంటున్నారు. అటు సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పైన కవిత ఫైర్ అయ్యారు. కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఆమోదయోగ్యం కాదన్నారు. అసలు కేసీఆర్ ను ఉరి తీయాల్సి వస్తే రేవంత్ రెడ్డిని ఒకసారి కాదు 2 సార్లు ఉరి తీయాలంటున్నారు. ఇక పాలమూరుకు తీరని అన్యాయం చేస్తుంది రేవంత్ రెడ్డి అంటున్నారు. ఉద్యమ నాయకులను పట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. పరిగి, తాండూరు, చేవెళ్లలో ఒక్క చుక్క కూడా నీళ్లు ఇవ్వలేదన్న కవిత ఏపీ నాయకులు మన నీళ్లను దోచుకోవడానికి కలిసికట్టుగా కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్న కవిత వచ్చే ఎన్నికల్లో అవుట్ రైట్ గా పోటీ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు మరోసారి హరీష్ రావును టార్గెట్ చేసిన కవిత కేసీఆర్ ను ఎవరైనా దూషిస్తే మాత్రం అగ్గి మీద గుగ్గులం అయిపోతున్నారు. అయితే కవిత కామెంట్స్ పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. కేసీఆర్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే కవిత ఊరూరా తిరుగుతున్నారంటూ సెటైర్లు వేశారు. కేసీఆర్ ను ఊరు తీసిన తప్పు లేదన్న దానికి రక్తం మరిగిపోయిందన్న కవిత, రక్తం పంచుకొని పుట్టిన సొంత అన్న కేటీఆర్ హరీష్ రావును ఊరు తీసినా తప్పు లేదా చెప్పాలంటూ ప్రశ్నించారు. ఇక కేసీఆర్ సభకు రోజు వస్తే బీఆర్ఎస్ పుంజుకుంటుందని కవిత అంటున్నారు. అసలు కవిత ఏ పార్టీలో ఉందో అర్థం కావడం లేదన్నారు. కేసీఆర్ ను తిడితే వస్తున్న కోపం హరీష్ రావును తిడితే కవితకు ఎందుకు రావడం లేదని మంత్రి వెంకటరెడ్డి ప్రశ్నిస్తున్నారు. కవిత కన్ఫ్యూజన్ లో ఉందని, అటు జనాల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తున్నారని మండిపడ్డారు. మొత్తం మీద మాజీ మంత్రి హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డికి మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ ఉందని కవిత ఆరోపిస్తున్నారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్ కు పోయి హరీష్ రావు అరగంట మాట్లాడుకుంది నిజం కాదా అని కవిత ప్రశ్నించారు. ఇక కోమటిరెడ్డి బ్రదర్స్ కన్ఫ్యూజన్ లో ఉన్నారని కవిత అంటున్నారు. ఏదేమైనా బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని డిసైడ్ అయింది. దాంతో ఈసారి అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ రానట్లేనని తేలిపోయింది. అయితే కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటున్న కవిత ఇక మీదట ఇంకెన్ని సంచలనాలకు తెరతీస్తారో అంటూ గులాబీ నేతలు పరేషాన్ అవుతున్నారట.